వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 33వ రోజు పారాయణం. గోపాల్ బువ బ్రహ్మచారి. ఈయన రేకులిగి నివాసి. వీరి తండ్రికి బక్కప్రభువుపై అపారమైన భక్తి ఉండేది. కరకనల్లి అరణ్యంలో బక్కప్రభు నివసించేవారు. జనం ఆయనను శంకరుని అవతారంగా భావించేవారు. ప్రభు ఆ బక్క ప్రభువుల అవతారమని గోపాల్ బువ తండ్రి భావించేవారు. ప్రభు పర్యటనలో రేకులిగిలోని గోపాల్ బువ ఇంటికి వచ్చినప్పుడు గోపాల్ బువ తండ్రి ప్రభువును బక్క ప్రభువుగా భావించి పూజ చేశారు. బక్క ప్రభు వద్ద 2 విశ్వాసపాత్రమైన కుక్కలు ఉండేవి. అవే తన కడుపులో పుట్టాయని గోపాల్ బువ తండ్రి విశ్వసించేవారు. అందుకని ప్రభు గోపాలుని తనకు ఇవ్వు అనగానే చాలా ఆనందంతో గోపాలుని ప్రభువుకి ఇచ్చారు. గోపాల్ బువ వర్ణం నల్లగా ఉండి శరీరం చాలా లావుగా ఉండేది. ప్రభు వద్దకు వచ్చిన తరువాత ఆయన అత్యంత భక్తితో ప్రభు సేవ చేశారు. తన ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా ఎల్లప్పుడూ ప్రభు సేవలో ఉండేవారు. ఈయన ఆజన్మ బ్రహ్మచారి అయి ఉండిరి. ఆయన తండ్రి సోదరుని వంశస్థులు రేకులిగిలో ఇప్పటికీ ఉన్నారు. వారంతా కూడా ప్రభుభక్తి పారాయణులై ఉన్నారు. రాంబావు లంగోటి. ఈ బ్రహ్మచారి దినమంతా లంగోటి వేసుకుని తిరిగేవారు. అందుకని ఈయన పేరులో లంగోటి అని స్థిరపడిపోయింది. ఈయన ప్రభు మహారాజ్ మాణిక్ నగర్లో ఉన్నప్పుడే వచ్చారు. ఈయన ఎక్కువగా తాత్యా మహారాజుల వారిని అభిమానించేవారు. వీరి కుటుంబం వ్యవసాయంపై నడిచేది. తాత్యా మహారాజుల తరువాత ఆయన 2 పుత్రులను చూసుకునే పని కూడా రాంబావు పైనే ఉండేది. ఈయన దీర్ఘాయుష్కులై ఉండిరి. కనుక ఆయన నోటి నుండి ప్రభు చరిత్ర వినే భాగ్యం చాలా మందికి కలిగింది. టోల్ అనే చరిత్రకారుడు రాసిన ప్రభు చరిత్ర వీరు చెప్పిన విషయాల ఆధారంగానే రాయబడింది. నరహరికృత చరిత్ర కూడా ఈయన సహాయంతోనే తయారైంది. ఇంట్లోని చిన్న పిల్లలను వీరు గారాబం చేసేవారు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు యొక్క 2 పుత్రులకు బాల్యంలో ఈయన చాలా సేవ చేశారు. చాలా వరకు చిన్న పిల్లలందరినీ వీరే చూశారనడంలో ఏ సంశయమూ లేదు. ఇంట్లోని చిన్న పిల్లలందరికీ లంగోటి రామ కావలసి వచ్చేది. మాణిక్ నగర్కి వచ్చే గోసావి బైరాగులను పరామర్శ చేసేవారు. వాళ్లకు కావలసిన సౌకర్యాలు కలిగించేవారు. ప్రభు చరిత్రలో ఎన్నో కథలు ఈ రచయితకు వారి నుండే తెలిసాయి. ఆయన ప్రభు వంశంలోని పిల్లల బాగోగులు చూస్తూ ప్రభు సేవలో జీవితం గడిపి చివరికి ఇక్కడే తన పవిత్ర దేహాన్ని విడిచారు. దయాల్ దాస్ అనే ఒక శ్రీమంతుడైన వ్యాపారి ఉండిది. మద్రాసులో ఈయనకు పెద్ద వ్యాపారం ఉండేది. ఈయన భాటియా జాతీయుడు. భాటే జాతీయుల స్వభావానికి అనుగుణంగా పెద్ద వ్యాపారం చేసి చాలా ధనం సంపాదించి ఉండెను. వృద్ధాప్యంలో కొంతకాలం తీర్థాటన చేసిన తరువాత ప్రభు కీర్తి విని ప్రభు దర్శనానికి మాణిక్ నగర్కు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తరువాత ప్రభువు యొక్క లీలలు చూసి విస్మయం చెందాడు. ప్రభువులో సాక్షాత్ ఈశ్వరుడే ఉన్నారని నమ్మాడు. కానీ తనకు రామరూపం కనిపించాలని ఆయన ప్రభువుకి విన్నవించుకున్నాడు. ప్రభు అప్పుడు ఇలా చెప్పారు, బాబా, రాముని రూపం కనిపించడం చాలా కష్టం. ఆయనను చూడాలనుకుంటే మన సర్వస్వాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. నీ వంటి ధనం వెంటపడే మనుషులు ఈ దేవధర్మం వెంట పడకపోతేనే మంచిది. ఇది చాలా చెడ్డది అని చెప్పినా వినకపోతే ఇంటికి వెళ్ళి భార్య పిల్లల ఆలోచన ఏమిటో తెలుసుకోమని చెప్పి పంపించారు. అలాగే ఆయన వెళ్ళి ప్రాపంచిక వ్యవహారాలను పుత్రులకు అప్పగించి భార్యను తీసుకొని వచ్చి ఇక్కడ ఉండిపోయారు. ఆయన దృఢ నిశ్చయం చూసి ప్రభు ఆయనకు రామరూపంలో కనిపించి ఆయన జన్మ పావనం చేశారు. అప్పుడు సంతృప్తి నిండిన మనస్సుతో ప్రభు పూజ చేసి ప్రభు కూర్చున్న గాది క్రింద 1,20,000 రూపాయలు ఉంచారని అంటారు. తరువాత ఆయన ప్రభు సంస్థానములో ఖజానాను సంరక్షించే ఖజీందార్ అయ్యాడు.
తన వద్ద ఉన్న సర్వస్వం ఖర్చు చేసి ప్రభు క్షేత్రంలో దేహం విడిచారు. ఆయన భార్య కూడా బ్రతికినంత కాలం సంస్థానంలో ఉండి ప్రభు సేవ చేశారు. ఈ సాత్వికమైన మనస్సు కల ఈమెను మూల మరాఠీ గ్రంథ రచయిత కూడా చూశారు. ప్రభు వంశంలోని వారిపై వీరికి చాలా ప్రేమ ఉండేది. గిరిరావ్ చౌధరి మాణిక్ నగర్లోని గృహాల నిర్మాణ పనిని గిరిరావు చూసేవారు. ప్రభువాడ ఆశ్రిత జనం కోసం తయారు చేసిన చిన్న చిన్న గృహాలు ఆయన ఆధ్వర్యంలోనే కట్టబడ్డాయి. గిరిరావు కళ్యాణ్కి చెందిన వారై అక్కడ నివసిస్తూ చౌదరి వృత్తి చేసేవారు. ప్రభువు ఈయనకు సమవయస్కులై ఉండడం వల్ల ప్రభు సామర్థ్యమును అనుభవంతో తెలుసుకున్నారు. అందుకని ప్రభు నివాసము మాణిక్ నగర్లో స్థిరమవగానే ఇక్కడికి వచ్చి ఉండిపోయారు. తరువాత మరణించే వరకు ఇక్కడే ఉండి ప్రభు సేవలో తన జీవితాన్ని ధారపోశారు. ఇప్పటికీ ఈయన మనువడు మాణిక్ నగర్లోనే ఉన్నారు. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 33వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.